స్క్రాచ్ కార్డ్ సైబర్ స్కామ్ అంటే ఏమిటి? నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది మన రోజువారీ పనులను మరింత సులభతరంగా చేసింది. అయితే ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ దానితో నష్టాలు కూడా పెరుగుతున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. అటువంటి ఇటీవలి కొత్త స్కామ్ స్క్రాచ్ కార్డ్ స్కామ్. ఈ మోసంతో చాలామంది అమాయక ప్రజలు డబ్బులు నష్టపోయారు. ఈ స్కామ్లలో సైబర్ క్రిమినల్స్ బాధితులకు కొరియర్ సర్వీస్ ద్వారా స్క్రాచ్ కార్డును పంపిస్తారు. కార్డు స్క్రాచ్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నట్లు సమాచారం ఉంటుంది. ఆ బహుమతిని క్లెయిమ్ చేయడానికి కార్డుపై అందించిన ఫోన్ నంబర్కు కాల్ చేయమని ఆదేశిస్తారు. ఇక్కడే స్కామ్ మొదలవుతుంది. నంబర్కు కాల్ చేసిన తర్వాత ప్రైజ్ మనీని అందుకోవడానికి వారు ముందుగా ప్రాసెసింగ్ ఫీజు మరియు టాక్సెస్ చెల్లించాలని బాధితుడికి చెప్తారు. ఇది నిజమే అనుకుని బాధితుడు స్కామర్ ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు. వ్యక్తిగత వివరాలను అందిస్తూ డబ్బులు చెల్లించి మోసపోతున్నారు. ఇటీవల తిరువనంతపురంలో ఒక మహిళకు మెయిల్ ద్వారా స్క్రాచ్ కార్డ్ వచ్చింది. అందులో తాను 8 లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు పేర్కొంది. కార్డులోని సూచనలను అనుసరించి దానిలో ఇచ్చిన నంబర్ను సంప్రదించిన తర్వాత వారు అడిగిన వివరాలు ఇచ్చిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయ్యాయి. బెంగుళూరులో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. కార్డు స్క్రాచ్ చేసి ఓ మహిళకు 15,51,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గెలిచినట్లు నమ్మి అందించిన నంబర్కు ఫోన్ చేసి తన వివరాలు, ఐడి ప్రూఫ్ను పంచుకుంది. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాహా చేశారు. స్క్రాచ్ కార్డ్ స్కామ్ బారిన పడకుండా ఉండటానికి ఈ క్రింది చిట్కాలను పాటించండి. మీరు నీలం రంగులో ఉన్న స్క్రాచ్ కార్డ్ని స్వీకరిస్తే జాగ్రత్తగా ఉండండి. వెంటనే దానికి ప్రతిస్పందించవద్దు. చట్టబద్ధమైన లాటరీలు లేదా బహుమతుల కోసం విజేత ఎలాంటి రుసుము లేదా పన్నులను ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. మీ బహుమతిని క్లెయిమ్ చేయడానికి చెల్లింపు చేయమని మిమ్మల్ని అడిగితే అది స్కామ్ కావచ్చు. మీరు స్క్రాచ్ కార్డ్ని బహూకరించిన కంపెనీ అధికారులతో నేరుగా క్లెయిమ్ చేసే ప్రక్రియను గురించి మాట్లాడండి. వ్యక్తిగత సమాచారాన్ని లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దని పోలీసు వారి విజ్ఞప్తి.